ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని. ఎందుకంటే ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ గోకులే నగర్ లో గత 2 రోజుల క్రితం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో కరెంట్ షాప్ తగిలి 6 మంది దుర్మరణం పాలయ్యారు. అసలు ఈ యొక్క సంఘటన 2వ రోజు అవుతున్నా కూడా స్థానిక ఎంపీ గాని, స్థానిక ఎమ్మెల్యే గాని, స్థానిక కార్పొరేటర్ గాని అసలు అంటే ఈ ఘటన జరిగిన ఎవరి రిలేషన్ జరిగింది, వారి మీద కేసులు పెట్టాలి అని ఎవరు కూడా మాట్లాడట్లేదు. అలాగే ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. అది కాదు, అసలు ముఖ్యమంత్రి గారు రామంతపూర్ ఎందుకు రాలేదు? ఎందుకంటే తను ఇక్కడ గతంలో ఎంపీగా చేశాడు మల్కాజ్గిరి పాలన నియోజకవర్గంలో. మరి ఎందుకు రాలేదు ముఖ్యమంత్రి గారు? ఇక్కడ హైదరాబాద్లే కదా 6 మంది యువత, అంత భవిష్యత్తు గల యువత వాళ్ళు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు అసలు పాపం చెప్పలేము, వాళ్ళు ఎంత విషాదంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళొచ్చు కదా, మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు. మీరు ఢిల్లీకి 50 సార్లు వెళ్ళారు. ఇక్కడ ఉన్న జస్ట్ మీరు 10 నిమిషాల్లో మీరు తెలుసుకుంటే 10 నిమిషాలు కావచ్చు ఇక్కడికి రామంతపూర్కి. అది ఒకటి. విద్యుత్ శాఖ అధికారులు వచ్చారు, వెళ్తున్నారు. అసలు సిబిఐ మన సీఎండీ గారు నడుతున్న ప్రశ్నిస్తున్నారు ప్రజా సంకల్పం ద్వారా. మీరు గతంలో చెప్పారు విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు అన్ని ఉండొద్దు అని. మరి ఇలా పెట్టారు. ముఖ్యంగా వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు అంటే నిన్న మన ఉప ముఖ్యమంత్రి గారు కేబుల్ వైర్ల మీద ఒకటి ప్రెస్ నోట్ ఇచ్చారు. అంటే ప్రెస్ కు తెలియజేశారు తొలగించాలి అనేసి. మళ్ళీ ఏమైంది, ఆపరేటర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారంట, ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆపాల అసలు తీయాలా వద్దా అనేది ఒక పెద్దతే ఇల్లీగల్ గా ఎలా పెట్టారు? అసలు ఎలా పెడుతున్నారు? అధికారికంగా ఏమైనా ఉందా విద్యుత్ స్తంభాలకు పెట్టాలని? అసలు విద్యుత్ స్తంభం ఎంత ఉంటుంది, దానికి బరువు ఎంత వస్తుంది, దాని మీద ఈ బరువు ఎలా పెడుతున్నారు? అసలు వాడని చాలా ఉన్నాయి, వాడంటి కొన్ని ఉన్నాయి. మరి మనం ఎందుకు తీయలేదు? నెగ్లెక్ట్ చేసిండ్రు. ఎవరు? కేబుల్ ఆపరేటర్లు చేశారు, ఇంటర్నెట్ యాజమాన్యాలు చేశారు. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అలాగే మన హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించింది, చాలా సంతోషం. ఎందుకంటే ప్రజా సంఘాలు అలాగే మీడియా కొద్ది వారి దాంట్లో సుమోటోగా తీసుకుంది. హైదరాబాద్ రామంతపూర్ లో కరెంట్ షాక్ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కేసును సుమోటోగా స్వీకరించింది. శోభయాత్రలో 6 ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. ప్రమాదానికి గల కారణాలు, పరిహారం, భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 21లోగా నివేదిక సమర్పించాలని టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీకి ఈ నెల 22 చూద్దాం. ఇప్పుడైనా స్థానిక ప్రజాప్రతినిధుల వాస్తవాలు మీరు చెప్పాలా? వచ్చి కనుకోండి. మీరు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం? హెచ్ఆర్సీలో అంటే మాకు నమ్మకం ఉంది, హెచ్ఆర్సీలో ఆ న్యాయస్థానంలో అంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళు ఎవరైనా సరే, ఏ శాఖ అయినా సరే, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. నష్టపరిహారం అంటారా? మనము అంటే 6 ప్రాణాలు మనం ఎంత పరిహారం వర్క్ చేసినా కూడా మనం వెలగట్టలేము. కానీ ఆ నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో ఎవరికో తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. మరి ఉద్యోగం అయితే ఒక భద్రతగా ఉంటుంది. ప్రతి ఇంటికి ఒకరికి పెద్ద ఉద్యోగాలు కావు, మామూలు ఉద్యోగం అయినా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం కంపల్సరీ ఇవ్వాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. మాకైతే హెచ్ఆర్సీ మీద చాలా నమ్మకం, న్యాయస్థానం మీద నమ్మకం. మంచి తీర్పు, ఈ సంఘటనలో మంచి తీర్పు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు చెప్తున్నాం కదా, స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా వచ్చి ఈ సంఘటన గురించి మాట్లాడట్లేదు. చాలా బాధాకరం. ఎలక్షన్ల ఎప్పుడేమో తిరుగుతారు ఓట్ల కోసం. అందుకనే ప్రజలను ఆలోచించాలా, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఏందనేది మీరు తెలుసుకోవాలి. మీరు ఇక్కడ రాజకీయాల పార్టీతో సంబంధం లేదు. ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పుడు అందరికీ సమానమే, అంతే. ముఖ్యమంత్రి గారు మీరు రామంతాపూర్ లో ఇక్కడ విద్యుత్ కరెంట్ షాక్ ఘటనలో చనిపోయిన కుటుంబాలను వచ్చి మీరు పరామర్శించాలా? ఎస్, మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీకి 50 సార్లు పోయినారు, ఇక్కడికి మీరు 5 నిమిషాలు ఇక్కడ రాగలుగుతారు.
ఎస్ ఇది అలాగే పౌర సమాజానికి యువతకి ఈ వీడియోతో ఒక తెలియజేసేది ఏంటంటే మీరు అంటే ఈ శోభాయాత్ర మాత్రం చాలా నీట్ గా అసలు ఆ హైట్ కూడా లేదు అసలు ఆ విగ్రహం కృష్ణుడు విగ్రహం హైట్ కూడా లేదు. ఇప్పుడు రాబోయే వినాయక చవితి ఉత్సవాలు దసరా ఉత్సవాలు మీరు పోటీ పెట్టుకుని హైట్ పెట్టుకుని ఇతరులకు ఇబ్బంది చేయకండి. రోడ్లు అడ్డంగా పెట్టుకుని రోడ్డు అడ్డం పెట్టి రోడ్డు బ్లాక్ చేయకండి. పోలీస్ రాచకొండ పోలీస్ కమిషనర్ అంటే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పోలీస్ అధికారులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితులతో వీళ్ళు రోడ్డు మధ్యలో పెడుతున్నారు. అలాంటి పర్మిషన్ ఇవ్వకండి, కేసులు పెట్టండి వాళ్ళ మీద. ఎస్ ప్రజలకు ఇబ్బంది పెట్టే ఎవరైనా సరే వాళ్ళ హక్కు లేదు. మిగతా మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలా, చట్టాలను గౌరవించాలా, ఇతరులను ఇబ్బంది పెట్టే ఏది కూడా చేయకూడదు. మతపరమైన సరే ఏదైనా సరే ఇతరులను ఇబ్బంది పెట్టే అవసరం లేదు మనం, ఎందుకంటే చట్టాలను గౌరవించాలి. ఈ డీజే సౌండ్ కూడా వాటి విషయం కూడా స్ట్రిక్ట్ గా మీరు ఫాలో కావాలి. అలాగే హిందూ సంస్థలు వారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి భక్తి శ్రద్ధతో జరుపుకోవాలి, అంతేకాని ఇష్టం ఉన్నట్లుగా చేస్తే అది పద్ధతి కాదు. అది హైందవ ధర్మంగా చెప్పలేదు, హిందూ ధర్మమే కాదు అది ఇష్టం ఉన్నట్లుగా చేయడం. కాబట్టి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి అందరికీ, యూత్ కి అందరికీ. ఎందుకంటే 6 ప్రాణాలు మనం ఎంత వెళ్ళకట్టలేము. మళ్ళీ మనం ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి. నిన్న మళ్ళీ అక్కడ కూడా జరిగింది, ఈ రోజు ఎక్కడో నిత్యం జరుగుతున్నాయి ఇన్స్టెంట్ వినాయకుడు మిక్కులు తీసుకొస్తుంటే. కాబట్టి మనం అందరం కూడా అధికారులకు ఈ విషయంలో మాత్రం కూడా చెప్తున్నాం, అధికారులకు సహకరించాలి. మనం విద్యుత్ శాఖ అయినా సరే ఎవరికైనా సరే మనం పోలీస్ శాఖకు, విద్యుత్ శాఖకు, జిహెచ్ఎంసీ శాఖకు సహకరించాలి. వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పుగా మాట్లాడాలి, అంతేగాని వాళ్ళు కూడా సహకరించాలా. ఎవరు ప్రజలు పౌర సమాజం మేల్కొండి సమస్యలను అధిక దృష్టి తీసుకురండి, అంతేగాని మీరు మౌనంగా ఉంటే కాదు. ఎస్ బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.